I am Dr. S. Anjaya, Professor of History, Usmania University from Hyderabad, IGNOR Regional Center. ఈరోజు మనం ఈ లైవ్ ఛానల్లో బిహెచ్ఐసి 132 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 16 అదేంటంటే యూనిట్ నెంబర్ 16 ఏంటంటే రిలీజియస్ ట్రెండ్స్ circa 300 CE to 1206 CE. అది మనం ఈరోజు 300 AD నుంచి 1206 AD లేదా CE మధ్యలో రిలీజియస్ ట్రెండ్స్ ఇన్ ఇండియా అనేది మనం ఈరోజు లైవ్ ఛానల్లో హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 300 AD టు 1206 AD లేదా 300 CE టు 1206 CE బుక్లో నుంచి మనం ఈ లైవ్ ఛానల్లో యూనిట్ నెంబర్ 16 రిలీజియస్ ట్రెండ్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ 300 CE to 1206 CE or AD, 300 AD to 1206 AD మధ్యలో వచ్చినటువంటి రిలీజియస్ ట్రెండ్స్ ఇన్ ఇండియా గురించి మనం ఈ లైవ్ ఛానల్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అది మనం 300 అంటే బిగినింగ్ ఆఫ్ గుప్తాస్ పీరియడ్ నుంచి అప్ టు ది అడ్వెంట్ ఆఫ్ ది ఇస్లామిక్ పీపుల్, అంటే ఢిల్లీ సుల్తానేట్స్ వచ్చిన దాకా మరి భారతదేశంలో రిలీజియస్ ట్రెండ్స్ లో వచ్చిన మార్పులను గురించి మనం ఈరోజు సంక్షిప్తంగా మనం హిందూ రిలీజియన్లో వచ్చినటువంటి యొక్క మార్పులను గురించి మనం ఈ లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. 300 AD నుంచి 1206 AD మధ్యలో భారతదేశంలో మరి మతపరమైనటువంటి యొక్క మార్పులు మతపరమైనటువంటి మార్పుల గురించి మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చర్చించబోతున్నాము. అది మనం అంటే గుప్తాస్ పీరియడ్ నుంచి ఢిల్లీ సుల్తానుల దాకా ముస్లింలు వచ్చి స్థిరపడేదాకా మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతము, ఆ మతంలో వచ్చిన మార్పుల గురించి మరి ఈ లైవ్ ఛానల్లో క్లుప్తంగా మనం డిస్కస్ చేయబోతున్నాము. అంటే ఎర్లీ మిడివల్ ఇండియాలో వచ్చినటువంటి యొక్క హిందూ మతంలో వచ్చినటువంటి మార్పుల గురించి మనం చదువుతున్నాము. అయితే ఎర్లీ మిడివల్ ఇండియాలో 300 to 1206 AD మధ్యలో, ఈ రెండింటి మధ్యలో వచ్చినటువంటి హిందూ మతంలో వచ్చినటువంటి మార్పు గురించి మనం ఈ దాంట్లో మనం చదువుతున్నాం. అయితే దీనికన్నా ముందు హిందూ మతంలో వచ్చినటువంటి మార్పులను అంతకంటే ముందు 300 AD కన్నా ముందు హిందూ మతంలో ఏమొచ్చిందంటే హిందూ మతంలో ఏమొచ్చింది? ఈ వేదిక్ రిలీజన్ వచ్చింది. వేదిక్ రిలీజన్ అంటే వేదాస్ మీద ఆధారపడినటువంటి మతము, యజ్ఞయాగాల మతం వచ్చింది. యాగాల మీద ఆధారపడినటువంటి మతము, యజ్ఞయాగాల మీద ఆధారపడినటువంటి మతము, లేదా మరి కౌ స్లాటరింగ్ అంటే గోవులను మరి యజ్ఞయాగాలలో బలులు ఇచ్చేటువంటి వేదిక్ బ్రాహ్మణిజం అంటారు. వేదిక్ బ్రాహ్మణిజము వచ్చింది.
వేదిక్ బ్రాహ్మణిజంలో ఏంటి అంటే బ్రాహ్మణ్ డామినేషన్ ఉంది. దాంట్లో యజ్ఞయాగాలు చేస్తుండాలి, అంటే ఆవులను గోవులను బలిస్తుండాలి. బలి ద్వారానే మరి భగవంతుడు యజ్ఞయాగాలలో మటన్ ఆ ఫ్లెష్ అవంతా వేయటం ద్వారా పొగలు వస్తాయి. పొగలు వచ్చే తోటి భక్తుడు పొగల ద్వారా భగవంతుని అప్పీల్ చేసుకుంటారు అని చెప్పి బ్రాహ్మణుల యొక్క డామినేషను, మరి యజ్ఞయాగ రిలీజన్ డామినేషను వాళ్ళు లేకుండా వెళ్ళదు. మరి క్యాటిల్ కొనుక రావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఈ వేదిక రిలీజన్ ఓన్లీ బాగా ఉన్నటువంటి వాళ్ళకి, సంపన్నులకి, మరి బ్రాహ్మణులకి, మరి సంపన్నులకి అది అందుబాటులో ఉండేది. దానికి వ్యతిరేకంగా ఈ కాస్ట్లీ అంటే బాగా ఖరీదైనటువంటి యొక్క మోక్ష మార్గం బాగా ఖరీదైంది. కాబట్టి ఆ ఖరీదైన మోక్ష మార్గానికి వ్యతిరేకంగా మరి 6th century BCలో అంటే 6వ శతాబ్దంలో ఏమొచ్చిందంటే ఖరీదైన మోక్ష మార్గానికి వేదిక్ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మరి ఒక పెద్ద మతపరమైన తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు ఏంటి అంటే దాన్ని హెటెరోడాక్స్ రిలీజన్ అంటే తిరుగుబాటు రిలీజన్స్ వచ్చినాయి. దీని మీద వేదిక్ బ్రాహ్మణిజం మీద, యజ్ఞయాగ బ్రాహ్మణిజం మీద, బ్రాహ్మణ్ డామినేషన్ మీద, మరి బాగా ఖరీదు పెట్టి భక్తుడు భగవంతుడు చేరుకునే మార్గంకి వ్యతిరేకంగా మరి ఒక పెద్ద మూమెంట్ వచ్చింది. ఆ రిలీజియస్ మూమెంట్, మతపరమైన తిరుగుబాటు. ఆ తిరుగుబాటులో ఏంటంటే బుద్ధిజం, జైనిజం అండ్ అజీవక శక్తి, వాటిని ఏమంటారంటే 6th century BCలో బుద్ధిజం బ్రాహ్మణ్ డామినేషన్ కవు వధించడానికి మరి వ్యతిరేకంగా బుద్ధిజం, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, అజీవకులు, మరి చారువాకులు అనే వాళ్ళు ఒక పెద్ద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి సులభమైనటువంటి మోక్ష మార్గం, అందరికీ అందుబాటులో ఉండేటువంటి మోక్ష మార్గాన్ని అందించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఏమైందంటే 6th century BCలో 6వ శతాబ్దం BCలో వచ్చిన బిఫోర్ క్రీస్తు 6వ శతాబ్దంలో వచ్చినటువంటి తిరుగుబాటు మతాలతోటి వేదిక్ బ్రాహ్మణిజం కిందికి పోయింది. దాని యొక్క పాపులారిటీ తగ్గిపోయింది. ఓన్లీ సంస్కృత్ లాంగ్వేజ్ ఇవన్నీ ఉన్నటువంటి యొక్క వేదిక్ బ్రాహ్మణిజం, యజ్ఞయాగ రిలీజన్ కిందికి పడిపోయింది. బుద్ధిజం మరి గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గం అనుకోండి, మరి వర్ధమాన మహావీరుడు పంచవ్రతాలు అనుకోండి, ఈజీ మోక్ష మార్గాలని, మరి అజీవకులు వీళ్ళ ఈ పాపులారిటీకి వచ్చింది. వీళ్ళు మరి ఏ భాషలో వీళ్ళు బోధించారు? సులువైన మోక్ష మార్గాన్ని ప్రజల భాషలో మరి ఏది ప్రాకృత భాషలో, అర్ధమాగధి భాషలో. సో ఈ యొక్క రిలీజన్స్ ప్రొటెస్ట్ ఉద్యమాలు అంటే తిరుగుబాటు ఉద్యమాలు లేవటంతో ఈ వేదిక బ్రాహ్మణిజం కిందికి పడిపోయింది. దాని పాపులారిటీ తగ్గిపోయింది. దాని పాపులారిటీ ఎప్పుడైతే తగ్గిందో దాని బ్రాహ్మణులు ఏం చేశారంటే బ్రాహ్మణులకు మరి ఒక తిరుగుబాటు చేశారు. బ్రాహ్మణులు తిరుగుబాటు చేసి అశోకుడు మరి ప్రాపగేట్ చేసినట్టు బుద్ధిజాన్ని, మరి అశోకుని తర్వాత వచ్చినటువంటి ఒక చివరి మౌర్య రాజును ఓదించి పుష్యమిత్ర శృంగుడు అనేవాడు బ్రాహ్మణులు తిరుగుబాటు చేసి మళ్ళా రాజకీయ ఆధిపత్యాన్ని సాధించుకున్నాడు. వాడు శృంగ వంశం, కాన్వాయన వంశం, మరి ఇక్కడ దక్కన్లో వచ్చే శాతవాహనులు. సో ఈ విధంగా బుద్ధిజం, జైనిజం ఉన్నటువంటి యొక్క దాన్ని మళ్ళా రాజకీయ ఆధిపత్యం బ్రాహ్మణులకు వచ్చింది. రాజకీయ ఆధిపత్యం బ్రాహ్మణులకి రావటం కాకుండా బ్రాహ్మణులు ఇంత ఉన్నటువంటి యజ్ఞయాగాల ద్వారానే
భక్తుడు భగవంతుని చేరుకోవచ్చు అనేటువంటి మార్గాన్ని విడనాడి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పురాణిక్ హిందూయిజం ప్రవేశపెట్టారు. ఎందుకు? బ్రాహ్మణులు, రాజులు, ఆ రాజులు కూడా క్షత్రియ రాజులు ఇద్దరు ఒకటై బ్రాహ్మణులకు మరి ల్యాండ్ గ్రాంట్స్ ఇస్తున్నారు కాబట్టి ల్యాండ్ గ్రాంట్స్ ప్రవేశపెట్టారు. బ్రాహ్మణులకు ల్యాండ్ గ్రాంట్స్ ఇస్తున్నారు కాబట్టి మోనస్ట్రీస్కు మరి ల్యాండ్ గ్రాంట్స్ బ్రాహ్మణులకు ఇస్తున్నారు కాబట్టి బ్రాహ్మణులు ఏంటంటే మళ్ళీ వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఏం చేశారంటే వాళ్ళు ఈ యజ్ఞయాగాల మీద ఆధారపడినటువంటి యొక్క మతాన్ని వదిలేసి మరి పురాణిక్ హిందూయిజం పురాణాలు మరి మహాభారతం, రామాయణంలో ఉన్నటువంటి గాథల ద్వారా త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, శివ మరి శక్తి అనేటువంటి యొక్క మల్ల బ్రాహ్మణులు తమ యొక్క ఇంతకుముందున్నటువంటి వేదిక బ్రాహ్మణిజాన్ని వదిలిపెట్టి పురాణిక్ హిందూయిజం ఎందుకు వచ్చింది? బ్రాహ్మణులు అగ్రహారాలు పొందారు బ్రాహ్మదేయ గ్రామాలు మరి అగ్రహార గ్రామాలు పొందారు కాబట్టి మరి న్యూ ఏరియాస్లోకి బ్రాహ్మణులు పోయినారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకం కావాలి, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ తోటి మమేకం కావాలి. మరి ఆ విధంగా రాజకీయాల్లో మరి రాజులు రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, బ్రాహ్మణులకు గ్రాంట్స్ ఇస్తున్నారు కాబట్టి బ్రాహ్మణులు మిగతా వాళ్ళందరినీ కూడా ఈ బ్రాహ్మణిక్ మతంలో చేర్చుకోవాలి. బ్రాహ్మణిక్ మతంలో చేర్చుకోవాలంటే మరి ఏం కావాలి అంటే అందరికీ మోక్ష మార్గం లభించే సులువైన మార్గం అందేటట్లు చేయాలి. ఆ విధంగా బ్రాహ్మణ మతం అణగారిన మతం బుద్ధిజం, జైనిజం మరి అజీవిక తిరుగుబాట్ల వల్ల కిందికి పడిపోయినటువంటి బ్రాహ్మణిజాన్ని మళ్ళీ ఉచ్చ స్థితిలోకి రాబట్టడానికి వాళ్ళు పురాణిక్ హిందూయిజం అనేటువంటి ఒక మతాన్ని ప్రచారం చేశారు. పురాణిక్ హిందూయిజం అంటే పురాణాల బేసులో అంటే పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, సో ఇలాంటి పురాణిక్ మతాలు. ఆ విధంగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉన్నది. ఇక్కడ సాంస్క్రిట్ లాంగ్వేజ్ పోలేదు. పురాణిక్ హిందూయిజంలో సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉన్నది, మరి బ్రాహ్మణుల ఆధిపత్యం ఉన్నది. మరి ఏమున్నది అంటే ల్యాండ్ గ్రాంట్స్ పొందారు కాబట్టి వాళ్ళు మిగతా హిందువులందరినీ కూడా ఈ మతంలోకి అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ విధంగా పురాణిక్ హిందూయిజం అనేటువంటి పేరుతోటి మిగతా వాళ్ళందరినీ కూడా ఈ హిందూయిజంలోకి మార్పిడి చేయడానికి, బ్రాహ్మణుల ఆధిపత్యం కొనసాగించడానికి ఏం చేశారంటే వాళ్ళు పురాణిక్ హిందూయిజాన్ని ప్రవేశపెట్టి డివోషన్ టు గాడ్, భక్తి హిందూయిజం, డివోషన్ టు గాడ్, అందరికి అందుబాటులో ఉండేటట్టుగా భక్తుడు భగవంతుని చేరుకోవటానికి ఒక కులం లేదు, మతము లేదు, మరి మేల్ లేదు, అంటే పురుషుడు లేదు, స్త్రీ లేదు, అందరూ కూడా మోక్షాన్ని పొందవచ్చు. భగవంతుని దగ్గర మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి దానికి మోక్షాన్ని పొందడానికి మార్గం ఏంటంటే ఇంత ముందులాగా ఉన్నటువంటి యజ్ఞయాగ మార్గం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి మార్గం ఏంటంటే ప్రేమ, డివోషన్, భక్తి, భగవంతుని అందు భక్తి శ్రద్ధలు ఉంటే నీ ఇష్ట దైవాన్ని ఏ దైవాన్నైనా నువ్వు కొలుచుకో. ఆ విధంగా ఈ విధంగా మరి ఈ యొక్క సాంస్క్రిట్ లాంగ్వేజ్ బ్రాహ్మణాధిపత్యం ఉంటూ మిగతా వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణిజంలోకి లేదా హిందూయిజంలోకి అసిమిలేట్ చేసుకున్నారు, అంటే అందులోకి అబ్జర్వ్ చేసుకున్నారు. ఆ విధంగా మరి పురాణిక్ హిందూయిజంలో కుల మతాల భేదం లేకుండా
స్త్రీ పురుష భేదం లేకుండా మరి ఆ ఈ యొక్క భేదం లేకుండా మరి సాంస్క్రిట్ లాంగ్వేజ్ రిచువల్స్ ఉన్నాయి, పూజా పునస్కారం, టెంపుల్ కల్చర్. అంటే బ్రాహ్మణులు యజ్ఞయాగాలు కాకుండా ఇప్పుడు ఏమొచ్చింది అంటే టెంపుల్స్ వచ్చినాయి. టెంపుల్ కల్చర్ వచ్చి బ్రాహ్మణుల ఏరియాలు కాకుండా వేరే ఏరియాలో మరి ఒక మరి టెంపుల్స్ కడుతూ బ్రాహ్మణులు సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తూ మరి అంతకుముందున్నటువంటి వేదాలను ఏమిటి అపోజ్ చేయలేదు. వేదిక్ రిచువల్స్ కొనసాగుతున్నాయి. అంటే ఏంటి? వేదిక్ రిచువల్స్ కొనసాగిస్తూ సాంస్క్రిట్ లాంగ్వేజ్ కొనసాగిస్తూ బ్రాహ్మణాధిపత్యం కొనసాగిస్తూ బ్రాహ్మణుల ఉచ్చ హైరార్కీ సిస్టాన్ని కొనసాగిస్తూ అందరికి కూడా భక్తునికి భగవంతుని చేరుకునే మార్గాన్ని అందరికి ప్రబోధించారు. అందరూ కూడా ఎలిజిబుల్. భక్తుడు భగవంతుని చేరుకోవడానికి ఎలాంటి భక్తుడైనా కానీ, అంటే శూద్రుడు కానీ మరి స్త్రీ కానీ పురుషుడు కానీ మరి ఏ కుల మత భేదం లేకుండా, కులము మతము స్త్రీ పురుష భేదం లేకుండా భక్తుడు భగవంతుని చేరుకోవచ్చు అనేటువంటి మార్గాన్ని ప్రచారం చేసినారు. ఎవరైనా బ్రాహ్మణులు. మళ్ళీ బ్రాహ్మణులే, చూడండి, మళ్ళీ బ్రాహ్మణులే. మిగతా వాళ్ళందరినీ కూడా హిందూయిజంలోకి అబ్జర్వ్ చేసుకున్నారు. కానీ బ్రాహ్మణాధిపత్యం పోయిందంటే బ్రాహ్మణాధిపత్యం పోలేదు. కానీ ముక్తి మార్గాన్ని మాత్రం అందరికి ప్రసాదించారు. అందరికంటే స్త్రీ పురుష భేదం లేదన్నారు, కులమత భేదం లేదన్నారు. భక్తుడు భగవంతుణ్ణి ఏ రూపంలోనైనా కూడా మరి పూజించుకొని ఈ రిచువలిజం ద్వారా భక్తుడు భగవంతుని చేరుకోవచ్చు అనేటువంటి మోక్ష మార్గాన్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. దాన్నే పురాణిక్ హిందూయిజం అంటారు. పురాణిక్ హిందూయిజంలో ముఖ్యమైనటువంటి దేవతలు ఎవరంటే విష్ణు అవతారాలు, విష్ణు దశావతారాలు. దాంట్లో పురాణిక్ హిందూయిజంలో మరి సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉంటుంది, రిచువలిజం ఉంటుంది. రిచువలిజం అంటే యజ్ఞయాగాలు లేవు, కానీ పూజలు అంటే ప్లాంట్స్, కోకోనట్ లేదా ఫ్లవర్స్ ద్వారా భక్తి మార్గాన్ని మరి భక్తుడు భగవంతుని యొక్క టెంపుల్స్ పోయి మరి ఆ యొక్క స్త్రీ పురుష భేదం కులమత భేదాలు లేకుండా భక్తులు భగవంతుని చేరుకునే మార్గాన్ని ప్రబోధించారు. దాంట్లో ముఖ్యమైనటువంటి యొక్క మరి ఈ దేవతలు మరి దేవీలు ఎవరంటే విష్ణువు. మొట్టమొదటి దేవత విష్ణువు, ఆ తర్వాత శివ, ఆ తర్వాత శక్తి. 3 వర్షం వచ్చింది. ఆ విధంగా విష్ణువు మొట్టమొదటి పురాణిక హిందూలో వైష్ణవిజంలో ఏంటంటే విష్ణు అవతారాలు, 10 అవతారాలు ఆఫ్ శ్రీ మహావిష్ణు. ఇది బాగా పాపులారిటీలోకి వచ్చింది. ఏ లాంగ్వేజ్? సంస్కృత లాంగ్వేజే. మరి రిచువలిజం బ్రాహ్మణ్ డామినేషన్ ఉంది, కానీ అందరికీ సులువైన మార్గం ఈ 10 అవతారాల ఉన్నటువంటి నారాయణుని కానీ లేదా వెంకటేశ్వరుని కానీ రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ కృష్ణావతారంలో ఉన్నటువంటి యొక్క అవతారాలు కానీ శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు వైష్ణవిజంలో ఉన్నటువంటి యొక్క వెంకటేశ్వర అవతారం, నారాయణ అవతారం, నరనారాయణ అవతారం లేదా వెంకటేశ్వర అవతారం, రామావతారం, కృష్ణావతారంలో ఉన్నటువంటి యొక్క గాడ్స్ అవతారాలను పూజించడం ద్వారా, వాళ్ళను కొలుసుకోవడం ద్వారా, వాళ్లకు లవ్ డివోషన్ ఉండటం ద్వారా భక్తుడు భగవంతుని చేరుకునేటువంటి సులువైన మార్గాన్ని ప్రబోధించారు. అది వైష్ణవిజం. పురాణిక హిందూయిజంలో మొట్టమొదటిది బాగా పాపులారిటీలోకి వచ్చింది విష్ణు అవతారం, 10 అవతారాలు, శ్రీ మహాభాగవత 10 అవతారాల శ్రీ మహావిష్ణువు. అది మరి అప్పర్ క్లాసులలో
ఇది బాగా ప్రచారంలోకి పోయింది. దాని తర్వాత రెండవది ఏంటంటే శైవిజం. శివుడు 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 శివుడి అవతారాలు, శివుడి యొక్క చిల్డ్రన్, శివుడు శివావర్షం. శివుడు ఎక్కడ ఉంటాడంటే హిమాలయాల్లో ఉంటాడు. శివుడు పార్వతి, మరి శివుని యొక్క చిల్డ్రన్ ఎవరు అంటే స్కంద, కుమారస్వామి, సుబ్రహ్మణ్యం స్వామి, కార్తికేయుడు, వీళ్ళను కొలవటం ద్వారా మరి శైవిజం ప్రచారం పొందింది. శివుడు అంటే విష్ణువు, శివుడు శివుని యొక్క శివలింగాల పూజల ద్వారా పూజ పునస్కారం ద్వారా భక్తులు భగవంతుని చేరుకోవచ్చు. ఇది కూడా మరి కులమత భేదాలు, స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరూ కూడా ముక్తిని పొందవచ్చు అనేటువంటి శైవిజం ప్రచారంలోకి వచ్చింది పురాణిక హిందూయిజంలో. రెండవది. తర్వాత పురాణిక హిందూయిజంలో మూడవది ఏంటంటే శక్తి వర్షం. శక్తి అంటే ఎవరే అంటే బ్రహ్మ. ఈ విధంగా త్రిమూర్తులు వచ్చినారు. ఎవరు? బ్రహ్మ ఎవడు? ఈ సృష్టిని అంతా క్రియేట్ చేసేవాడు బ్రహ్మ. ఈ సృష్టిని అంతా ప్రిజర్వ్ చేసేవాడు, మరి ఉంచేవాడు విష్ణు. తర్వాత డిస్ట్రాయర్ ఎవడంటే శివుడు. సో ఆ విధంగా త్రిమూర్తుల అవతారం. త్రిమూర్తుల యొక్క భార్య ఎవరంటే బ్రహ్మ యొక్క భార్య శక్తి, అంటే శక్తి వర్షం. శక్తి అంటే ఉమెన్. ఏ ఉమెన్ పూజించాలన్నారు వాళ్ళు అంటే పురాణిక హిందూయిజం ఏ ఉమెన్ అంటే ఈ త్రిమూర్తుల యొక్క భార్యలు ఎవరై అంటే మరి బ్రహ్మ యొక్క భార్య సరస్వతి, మరి ఈ యొక్క విష్ణు యొక్క భార్య ఎవరు శక్తి అంటే విష్ణు యొక్క భార్య శక్తి ఎవరు? లక్ష్మి. తర్వాత మరి శివుని యొక్క భార్య పార్వతి లేదా దుర్గా. ఈ శక్తి వర్షిప్ అంటే త్రిమూర్తుల యొక్క భార్యలను పూజించడం ద్వారా భక్తుడు భగవంతుని చేరుకోవచ్చు అనేటువంటి పురాణిక హిందూయిజం వచ్చి అందరినీ కూడా కులమత భేదాలు లేదా స్త్రీ పురుష భేదం లేకుండా అందరినీ మరి పురాణిక హిందూయిజం ద్వారా ట్రైబల్స్ కానీ మిగిలిన వాళ్ళ ట్రైబల్స్ ఈ యొక్క శక్తి వర్షిప్ అనేది ట్రైబల్స్ మరి ఈ యొక్క ఆదివాసులు ఈ అమ్మతల్లిని పూజిస్తారు. కాబట్టి మరి ఈ త్రిమూర్తుల యొక్క భార్యను పూజించేటువంటి ఆదివాసులను కూడా హిందూ మతంలోకి లాక్కోవాలని చెప్పి విష్ణు అవతారం విష్ణు శైవిజం కాకుండా త్రిమూర్తుల యొక్క భార్యను పూజించడం ద్వారా శక్తి వర్షిప్ను కూడా పాపులారిటీ. అయితే దీంట్లో ఏంటంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉన్నది, బ్రాహ్మిన్ డామినేషన్ ఉన్నది, మరి యజ్ఞయాగ రిలీజన్ మాత్రమే మార్పు చెంది మిగతా వాళ్ళందరికీ కూడా భక్తుడు సులువైన మార్గం, భక్తి మార్గం ద్వారా ముక్తి పొందవచ్చు అనేటువంటి యొక్క తరతమ భేదాలు లేకుండా అందరూ ముక్తి పొందవచ్చు అనేటువంటి పురాణిక హిందూయిజం వచ్చింది. దాన్నే పురాణిక హిందూయిజంలో వైష్ణవిజం, శైవిజం, శక్తిజం వచ్చింది. మరి వీటిని ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ని మరి ఈ వేదాల యొక్క రిచువలిజాన్ని కంటిన్యూ అయినాయి. సాంస్క్రిట్ లాంగ్వేజ్ కంటిన్యూ అయింది, వేదాల యొక్క రిచువలిజం కంటిన్యూ అయింది. ఈ పురాణిక హిందూయిజంలో బ్రాహ్మిన్ డామినేషన్ కంటిన్యూ అయింది. కాకపోతే ఏంటంటే అందరికీ మోక్షం, సులువైన మార్గంలో మోక్షం మాత్రమే ప్రసాదించింది. కానీ తరతమ భేదాలు అంటే హైరార్కీ భేదాలు మాత్రం తగ్గలేదు. దీంట్లో ఈ పురాణిక హిందూయిజంలో అందరినీ హిందూ మతంలోకి అబ్జర్వ్ చేసుకుంది. ఈవెన్ హిందూ మతంలోకి ఎవరిని అబ్జర్వ్ చేసుకుంది? బుద్ధిస్టులు కూడా మహాయాన మతం, మరి తీర్థాంకరులు కూడా దీంట్లో లాక్కున్నది. సో ఆ విధంగా బుద్ధిస్టులను మరి జైనిస్టులను అందరిని కూడా హిందూ మతంలోకి
భగవంతుని చేరేటువంటి సులువైన భక్తి మార్గాన్ని, భక్తి, లవ్ డివోషన్ టు ది గాడ్ అండ్ గాడెసెస్ ద్వారా భక్తుడు భగవంతుని చేరుకోవటువంటి యొక్క సులువైన మార్గాన్ని మాత్రమే బోధించారు. కానీ దీంట్లో సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉన్నది, మరి బ్రాహ్మిన్ డామినేషన్ ఉన్నది, కులమత భేదాలు అంతరించిపోలేదు. దానితోటి ఏమైందంటే మళ్ళీ మార్పు వచ్చి ప్రొటెస్ట్ వచ్చింది. దేని మీద? అప్రెషన్, బ్రాహ్మిన్ అప్రెషన్, సాంస్క్రిట్ లాంగ్వేజ్ మీద, హైరార్కీ మీద, మరి ఈ హైరార్కీ హిందూయిజం మీద మళ్ళీ ఇంకో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటుని ఏమంటారంటే భక్తి మూమెంట్ అంటారు. వీళ్ళ భక్తి మూమెంట్లో ఎవరు వచ్చారంటే బ్రాహ్మణులు. అంతకుముందు భక్తునికి భగవంతునికి మధ్యవర్తులు ఎవరు అంటే బ్రాహ్మణులే. ఏది? పురాణిక హిందూయిజం. కానీ ఈ భక్తి మూమెంట్లో ఎవరు మధ్యవర్తులు? భక్తునికి భగవంతుని మధ్యవర్తులు ఎవరంటే సెయింట్స్, ఋషులు భక్తి సెయింట్స్ వచ్చినారు మధ్యవర్తులుగా. వాళ్ళు కీర్తనలు, మ్యూజిక్, సంగీతం, పాటలు ద్వారా మరి కులమత భేదాలు ఏది లేకుండా, హైరార్కీ, బ్రాహ్మణులు డామినేషన్ లేకుండా, బ్రాహ్మణులు గారు ఇక్కడ మరి లాంగ్వేజ్ కూడా మారింది. లాంగ్వేజ్ ఏం మారింది? అంతకుముందు ఉన్న సాంస్క్రిట్ లాంగ్వేజ్ పోయింది. వేదాలను కూడా త్యజించారు. వేదాల సోర్స్ కాదు, వేదాలను త్యజించారు. సాంస్క్రిట్ లాంగ్వేజ్ పోయి ప్రజల భాషలో భక్తి మూమెంట్ వచ్చింది. ప్రజల భాషలో వచ్చింది. భక్తి హిందూయిజం అంటారు దాన్ని. భక్తి హిందూయిజంలో ఎవరంటే ఏంటి మార్పులు? భక్తి హిందూయిజంలో ఏంటంటే ఏం మార్పులు వచ్చినాయంటే భక్తి హిందూయిజంలో కులమత భేదాలు లేకుండా ఈజీ మోక్ష మార్గం, ఓన్లీ భక్తి. టెంపుల్ కల్చర్ వచ్చింది ఇక్కడ. టెంపుల్స్ను మరి టెంపుల్ పోయి పూజా పురస్కారంలో టెంపుల్స్ అంతకుముందు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న కొత్తది ఏంటంటే బ్రాహ్మణులు పోయి ఇప్పుడు కొత్త వాళ్ళు భక్తి హిందూయిజంలో కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరయ్యా అంటే భక్తి హిందూయిజంలో కొత్త వాళ్ళలో ఎవరంటే సెయింట్స్, అంటే ఋషులు. భక్తి సెయింట్స్ వచ్చినారు. భక్తి సెయింట్స్ మిడిల్ మెన్స్ వచ్చినారు. ఇంకా ఒకటి కొత్తది ఏంటంటే భక్తి హిందూయిజంలో కొత్తది ఏంటంటే మరి హైరార్కీ రిలీజన్ పోయి మరి అందరూ సమానులే, స్త్రీ పురుషులు సమానులే అనేటువంటిది వచ్చింది. అందరూ సమానులే, అందరూ ముక్తి పొందవచ్చు అనేది వచ్చింది. మరి లాంగ్వేజ్ కూడా మారింది. లాంగ్వేజ్ అంతకుముందు ఏంది? సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉండే. ఇప్పుడు ఏమొచ్చింది? సాంస్క్రిట్ లాంగ్వేజ్ కాకుండా ప్రజల భాష వచ్చింది. ఆ విధంగా మరి పురాణిక హిందూయిజం పోయి ప్రజల భాషలు, ప్రజల యొక్క వర్నాకులర్ భాషలు, ప్రజల భాషలు ఈ యొక్క భక్తి హిందూయిజాన్ని ప్రాపగేట్ చేస్తూ అందరినీ కూడా హిందూయిజంలోకి హిందూయిజంలోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో హిందూయిజం తీసుకునే దాంట్లో ఏమి తేడా లేదు. ఇక కులమత భేదాలు లేవు, స్త్రీ పురుష భేదం లేదు. మరి ఈ బ్రాహ్మిన్ డామినేషన్, బ్రాహ్మణులు గారు ఇప్పుడు మధ్యవర్తులు. ఎవరు మధ్యవర్తులు? ఈ భక్తి సెయింట్స్ వాళ్ళ పాటలు, కీర్తనలు ద్వారా భక్తి మార్గం ద్వారా మరి ముక్తి పొందవచ్చు. దాని తరతమ భేదాలు అవసరం లేదు, స్త్రీ పురుష భేదం అవసరం లేదు, క్యాస్ట్ హైరార్కీ లేదు. మరి లాంగ్వేజ్ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ త్యజించారు. పాపులర్ పీపుల్స్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్లో ప్రబోధించారు. ఆ విధంగా భక్తి మార్గాన్ని ప్రబోధించినటువంటి వాళ్ళు ఎవరంటే భక్తి సెయింట్స్. నార్త్ ఇండియాలో మరి సౌత్ ఇండియాలో కూడా భక్తి సెయింట్స్ వచ్చినారు. ఈ విధంగా భక్తి సెయింట్స్లలో మరి భక్తి మార్గాన్ని నార్త్ ఇండియాలో ఏది బ్రాహ్మణ్ డామినేషన్ పోయింది, సాంస్క్రిట్ లాంగ్వేజ్ పోయింది.
మరి భక్తి మార్గం, భక్త తుకారం, రామానంద, కబీర్, అలా మొత్తం మీద రామానంద, అలా భక్తి సెయింట్స్ వచ్చారు. భక్తి సెయింట్స్ మధ్యవర్తులుగా. మరి లాంగ్వేజ్ ఏంటంటే పీపుల్స్ లాంగ్వేజ్, ప్రజల భాష ఎంచుకున్నారు. ప్రజల భాషలోకి అన్ని తర్జుమా చేసి టెంపుల్ ద్వారా ఏ తరతమ భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కూడా భగవంతుని చేరుకోవచ్చినటువంటి మార్గాన్ని భక్తి మార్గం అంటారు. ఈ విధంగా మరి వేదిక్ లాంగ్వేజ్ అయినటువంటి వేదాల లాంగ్వేజ్ అయిన సంస్కృత లాంగ్వేజ్ పోయి ప్రజల భాషలో రీజనల్ అంటే ప్రాంతానికి ఒక భాష, ఆ ప్రాంతానికి ఒక భాషలో మరి ఈ యొక్క భక్తి మార్గాన్ని ప్రబోధించడం జరిగింది. ఈ భక్తి మార్గంలోనే మరి మొట్టమొదటిది ఏంటి అంటే ఈ భక్తి మార్గం నార్త్ ఇండియాలో కూడా వచ్చింది. కానీ మొట్టమొదటిగా ఈ భక్తి హిందూయిజం అనేది ఎక్కడొచ్చింది? సౌత్ ఇండియాలో వచ్చింది. సౌత్ ఇండియాలో భక్తి హిందూయిజం ఎక్కడొచ్చింది అంటే ఈ తమిళనాడులో భక్తి హిందూయిజం వచ్చింది. భక్తి హిందూయిజం తమిళనాడులో ఏ రూపంలో వచ్చిందంటే ఆల్వార్లు, నాయనార్లు. ఆల్వార్లు అంటే వైష్ణవ భక్తులు, నాయనార్లు అంటే శైవ భక్తులు. కీర్తనల ద్వారా సెయింట్స్, ఆల్వార్ సెయింట్స్, నాయనార్ సెయింట్స్. నాయనార్ సెయింట్స్ అంటే ఈ ఋషులు, వాళ్ళ యొక్క కీర్తనల ద్వారా ఈ వైష్ణవిజాన్ని, మరి వైష్ణవిజం, శైవిజం రెండు కూడా మరి ఈ భక్తి హిందూయిజంలో సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారి భక్తి హిందూయిజం బాగా పాపులర్ అయింది. ఎక్కడంటే సౌత్ ఇండియాలో. ఆ సౌత్ ఇండియా నుంచి అది నార్త్ ఇండియాకు స్ప్రెడ్ అయింది ఆ భక్తి హిందూయిజం. ఆ భక్తి హిందూయిజంలో క్రీస్తు శకం 6-7 శతాబ్దాల్లో భక్తి హిందూయిజం తమిళనాడులో వచ్చింది. దాన్ని ఆల్వార్ సెయింట్స్ అంటే వైష్ణవ సెయింట్స్, విష్ణు భక్తులు. నాయనార్ సెయింట్స్ అంటే శివ భక్తులు, విష్ణు భక్తులు. విష్ణు భక్తులు ఏంటంటే దశావతారాల శ్రీ మహావిష్ణువు అందరికీ అందుబాటులో ఉంటారు. భక్తి ఆల్వార్ సెయింట్స్, వైష్ణవిజం పాపులారిటీ, వైష్ణవిజం. దీంట్లో మరి స్త్రీలు కూడా చేరారు. దీంట్లో ఏంటి పాపులర్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్లో మరి ఆ స్త్రీలు కూడా చేరారు. దీంట్లో స్త్రీలలో ఎవరంటే ఆండాల్ బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె కృష్ణుణ్ణి పెళ్లి చేసుకున్నట్టుగా, అంటే స్పిరిచువల్ మ్యారేజ్ లాగా విష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణుని, రాధా శ్రీకృష్ణుని పెళ్లి చేసుకున్నట్టుగా మరి ఈ యొక్క ఆండాల్ పెద్ద స్త్రీ దీంట్లో ఉన్నది. సో ఆ విధంగా మరి ఆల్వార్లో నుంచి సెయింట్స్, భక్తి సెయింట్స్, వైష్ణవిజాన్ని ఆ విధంగా ఇది బాగా పాపులారిటీలోకి వచ్చింది. అప్పర్ క్లాసులలో బాగా పాపులారిటీకి వచ్చింది వైష్ణవ భక్తి. తర్వాత నాయనార్ సెయింట్స్ అంటే లోయర్ క్లాస్ వాళ్ళు, హైరార్కీ, అందరూ సమానులే, స్త్రీ పురుష సమానులు, అందరూ సమానులే. కానీ ఇది లోయర్ క్లాసులలో బాగా వచ్చింది శైవిజం. శివ అంటే శివుని యొక్క స్కంద శివ, మురుగన్ యొక్క శైవిజం. సెయింట్స్ వచ్చినారు ఇక్కడ. సెయింట్స్ ఈ బ్రాహ్మణులు లేరు. మరి రీజనల్ లాంగ్వేజ్లో తమిళ లాంగ్వేజ్ బాగా పాపులారిటీలోకి వచ్చింది. శైవిజం తమిళనాడులో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శైవిజం మురుగన్, మరి మాయన్, విష్ణు భక్తులు మాయన్. సో ఆ విధంగా తమిళనాడులో ఈ యొక్క ఆల్వార్ సెయింట్స్ అంటే వైష్ణవ సెయింట్స్, నాయనార్ సెయింట్స్, సెయింట్స్ వచ్చినారు. ఈ దీంట్లో ఈ సేవేడ్ సెయింట్స్లలో మరి ఉమెన్ కూడా వచ్చింది. ఉమెన్ ఏంటంటే అందరూ సెయింట్స్. సో మరి మగవాళ్ళే కాకుండా
ఆడవాళ్ళు కూడా దీంట్లో ఎవరైతే ముఖ్యమైనటువంటి వాళ్ళు ఆడవాళ్ళలో ఈ యొక్క సేవింగ్ సీన్స్లలో ఎవరంటే అక్క మహాదేవి కరైకాల్ అమ్మియా అనేటువంటి ఆమె దీంట్లో పాపులర్ ఉమెన్. ఆ విధంగా మెన్ అందరూ కూడా భగవంతుడు చేరుకోవచ్చు. తరతమ భేదాలు, స్త్రీ పురుష భేదాలు, బ్రాహ్మణ్ డామినేషన్, సంస్కృత్ లాంగ్వేజ్ డామినేషన్ పోయి మరి ప్రజల భాష, రీజనల్ లాంగ్వేజ్ అంటే ప్రాంతీయ భాషలలో ప్రచారం జరిగింది. ఆ విధంగా మరి ఆల్వార్, నాయనార్, సెయింట్స్ సౌత్ ఇండియా నుంచి ఈ భక్తి హిందూయిజం అనేది తరతమ భేదాలు, స్త్రీ పురుష భేదాలు లేకుండా, మరి ఈ సంస్కృత్ డామినేషన్ లేకుండా, బ్రాహ్మణులు మధ్యవర్తులుగా లేకుండా, సెయింట్స్ మధ్యవర్తులుగా ఉన్నటువంటి యొక్క కీర్తనలు, పాటలు, పద్యాలు ద్వారా మరి పాడటం ద్వారా మరి ఈ ఆల్వారు, నాయనార్, సెయింట్స్ యొక్క భక్తి ప్రచారం, భక్తి హిందూయిజం అనేది సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా కూడా ఎగబాకింది. ఆ విధంగా భక్తి హిందూయిజంలో స్త్రీ పురుష భేదం, కులమత భేదం ఏమీ లేకుండా వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చిందంటే ఇందులో వైష్ణవిజం బాగా పాపులారిటీకి వచ్చింది. తర్వాత శైవిజం తమిళనాడులో బాగా పాపులారిటీ వచ్చింది. లోయర్ క్లాస్ వాళ్ళు బాగా అబ్జర్వ్ అయింది దీంట్లో ఈ భక్తి హిందూయిజంలో. సో దాని తర్వాత వీరశైవిజం కూడా వచ్చింది. వీరశైవిజం ఎక్కడ వచ్చిందంటే కర్ణాటకలో లింగాయత్స్ వీరశైవిజం వీరులుగా, అంటే మిగతా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ మతంలోకి మార్చాలని చెప్పి వీరశైవిజం పాపులారిటీలోకి వచ్చింది. ఎక్కడ అంటే కర్ణాటకలో హీరోయిక్ వేలో మిగతా వాళ్ళందరినీ బసవన్న, దీనికి పునాది చేసినటువంటి వాడు బసవేశ్వరుడు బసవన్న, కర్ణాటక నుంచి. అతను శివలింగం అంటే లింగం అనేది శివుడు, లింగంలో ఉన్న పీఠం అనే శక్తి అంటే అమ్మతల్లి, అంటే స్త్రీ పురుషుడు సమానంగా కలిసి ఉన్నటువంటిదే శివలింగం అనేటువంటి వీరశైవిజం. మరి కాపాలిక సేవిజం, కాలముఖ సేవిజం అని కర్ణాటకలో లింగాయత్ లోయర్ క్లాస్ వాళ్ళు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళ యొక్క డామినేషన్, మరి బ్రాహ్మణ్ డామినేషన్, ఇవన్నిటిని ఛాలెంజ్ చేసి అందరూ సమానులే అటువంటి దాన్ని బాగా ప్రచారం చేసినటువంటి వాళ్ళు వీరశైవిజం బసవేశ్వరుడు. ఆ తర్వాత అతని యొక్క శిష్యులు దీన్ని కర్ణాటకలో బాగా ప్రచారం చేసుకొచ్చారు. ఇది బాగా ఈక్వాలిటీ, అందరూ సమానం అనే దానికి బాగా ప్రచారం పొందినటువంటిది వీరశైవిజం అనేది. కర్ణాటకలో బసవేశ్వరుడు అతని యొక్క శిష్యులు బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. లింగాయతులు పూజారులు వాళ్ళు లోయర్ కాస్ట్ వాళ్ళు, తక్కువ కులం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క క్యాస్టిజాన్ని, మరి అంటరాంతరాన్ని, మరి స్త్రీ పురుష భేదాలు అన్నిటినీ త్యజించి సమానత్వాన్ని బోధించినటువంటి వాళ్ళు, బాగా రాడికల్గా బోధించినటువంటి వాళ్ళు వీరశైవులు. అది భక్తి హిందూయిజంలో వచ్చినటువంటి యొక్క మార్పు. భక్తి హిందూయిజంలో మరి ఏంటి అంటే మార్పులు, భక్తి హిందూయిజంలో భక్తి మార్గంలో సెయింట్స్ వచ్చినారు. సెయింట్స్ మధ్యవర్తులుగా బ్రాహ్మణ్ లాంగ్వేజ్, సంస్కృత్ లాంగ్వేజ్ పోయి ప్రజల భాష, ప్రాంతీయ భాషలలో ప్రచారం జరిగింది. మరి దీంట్లో కులమత భేదాలు కానీ, స్త్రీ పురుష భేదాలు కానీ అందరూ సమానమని ప్రబోధించారు. కానీ మరి సమానత్వం మరి జరిగిందా? జరగలేదు. ఈ భక్తి హిందూయిజంలో మరి సంస్కృత్ లాంగ్వేజ్ ఏది పురాణిక హిందూయిజంలో సమానత్వాన్ని చాటారు. కానీ సమానత్వం దేంట్లో, పురాణిక హిందూయిజంలో సమానత్వం దేంట్లో ఏంటంటే భక్తుడు భగవంతుని చేరుకోవడంలో అందరు సమానులే అంటారు. కానీ
హైరార్కీ హిందూయిజాన్ని క్వశ్చన్ చేయలేదు. పురాణిక్ హిందూయిజంలో హైరార్కీ హిందూయిజాన్ని క్వశ్చన్ చేయలేదు. క్యాస్ట్ సిస్టాన్ని క్వశ్చన్ చేయలేదు. ఆ తర్వాత అందరూ సమానం అనే దాన్ని కూడా దాన్ని క్వశ్చన్ చేయలేదు. అందరూ సమానం అనే దాన్ని కూడా హైరార్కీ రిలీజియన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. పాపులర్ లాంగ్వేజ్ సంస్కృతి కంటిన్యూ. కానీ భక్తి హిందూయిజంలో ఏంటంటే ఈ బ్రాహ్మణులు పోయి పురాణిక్ సెయింట్స్ వచ్చినారు. కానీ ఈ సెయింట్స్ను కూడా పొలిటికల్గా టెంపుల్స్ కల్చర్ వచ్చింది. టెంపుల్ కల్చర్లో చోళాసు, పాండ్యాసు, పల్లవాసు, మరి చేరాసు, మరి నార్త్ ఇండియాలో కూడా మరి ఈ యొక్క రాజపుత్రులు ఈ భక్తి హిందూయిజంలో టెంపుల్స్ కల్చర్ వచ్చింది. టెంపుల్స్ కల్చర్ ద్వారా అందరూ సమానమే, అందరూ కూడా భక్తులు భగవంతుని చేరుకోవచ్చు అని సెయింట్స్ మార్గం. సెయింట్స్ ఈవెన్ టెంపుల్స్ కూడా అవసరం లేదు. కీర్తనలు, భజనలు ద్వారా ఈ సెయింట్స్ యొక్క ప్రబోధం రీజనల్ లాంగ్వేజ్లో ఈ యొక్క భక్తి హిందూయిజం యొక్క ఆల్వారు, నాయనార్ సెయింట్స్ కీర్తనల ద్వారా మరి భక్తుడు భగవంతునిలో లీనమయ్యేటట్టుగా కీర్తనలు వాడుతూ మరి ఏది ఇంతకుముందు భక్తి హిందూయిజంలో ఏ పురాణిక్ హిందూయిజంలో లాగా భక్తి హిందూయిజంలో టెంపుల్స్ పోవాల్సిన పని లేదు. టెంపుల్స్ పోకుండా దేంట్లో కీర్తనల ద్వారా సెయింట్స్ ద్వారా మరి భక్తుడు భగవంతు ఏ తారతమ్యాలు లేకుండా భగవంతుని చేరుకోవచ్చు అనేటువంటి యొక్క తరతమ భేదాలు లేనటువంటి యొక్క ఆల్వారు భక్తి హిందూయిజం, ఆల్వారు, నాయనారు, సెయింట్స్ ద్వారా మరి సంస్కృత్ లాంగ్వేజ్, వేదిక్ రిచువలిజాన్ని వదిలేసి కీర్తనలు వాడుతూ మరి ఈ ప్రభు ఋషుల యొక్క కీర్తనలు, ఋషుల ద్వారా భక్తులు భగవంతుని చెందే మార్గం రీజనల్ ప్రాంతీయ భాషల ద్వారా మరి అందరూ కూడా భగవంతుని చేరుకోవచ్చు అనేది. కానీ దాని తర్వాత దీంట్లో ఎవరైతే చూసుకొని వచ్చినటువంటి వాళ్ళు రాజులు పోషించారు. ఎలిట్స్, హయ్యర్ క్లాస్ వాళ్ళు పోషించారు. దేన్ని? ఈ భక్తి హిందూయిజాన్ని కూడా హయ్యర్ క్లాస్ వాళ్ళు పోషించారు. పురాణిక్ హిందూయిజం కాకుండా భక్తి హిందూయిజాన్ని రాజులు పోషించారు. రాజులు అప్పర్ క్లాస్ వాళ్ళు ఎంటర్ అయినారు కాబట్టి భక్తి హిందూయిజంలో కూడా మరి స్త్రీ సమానత్వం రాలేదు. జెండర్ రిలేషన్ ఏంటి అంటే ఈ జెండర్లో ఇది స్త్రీ సమానత్వం, పురుష స్త్రీ సమానత్వం అని మరి భక్తి హిందూయిజంలో ఉన్నప్పటికీ స్త్రీ సమానత్వం రాలేదు. స్త్రీ సమానత్వం రాకుండా స్త్రీ ఏంటి అంటే స్త్రీ పిల్లలను అంటుంది, లేదా పుష్పవతి అవుతుంది, లేదా మినిస్ట్రియల్ ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పుగా భావించారు. కానీ మరి వీరశైవిజంలో తప్పుగా లేదు, కానీ దీంట్లో తప్పుగా భావించి భక్తి మూమెంట్లో స్త్రీలను తక్కువగా చేశారు. ఎందుకంటే స్త్రీ మరి మినిస్ట్రియల్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మరి రిచువలిజంలో అన్ని భగవంతుని చేరే మార్గాల్లో అన్నింటిలో సమానత్వంగా చూడబడలేదు. కాబట్టి జెండర్ రిలేషన్లో అండాలు ఉన్నప్పటికీ మరి అండాలు ఏది వైష్ణవిజంలో అండాలు ఉన్నప్పటికీ స్త్రీ పురుష భేదం లేదని చెప్పినప్పటికీ మరి ఈ శైవిజంలో అక్క మహాదేవి మరి ఈ కరైకాల అమ్మయారు ఉన్నప్పటికీ మరి సమానత్వం రాలేదు. కాబట్టి జెండర్ ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ కంటిన్యూ అవుతూ వచ్చింది. అంటే పురుషాధిపత్య సమాజం కంటిన్యూ అవుతూ వచ్చింది. స్త్రీ పురుషులు సమానత్వము రాలేదు. అది జెండర్ రిలేషన్లో భక్తి హిందూయిజంలో మరి పురుషాధిపత్యం ప్యాట్రియార్కల్ సొసైటీ సమాజంలో స్త్రీ పురుషులు సమానమని బోధించినప్పటికీ
స్త్రీ సమానత్వాన్ని పొందలేదు. కాబట్టి మరి ఇంకా ఏంటంటే దీంట్లో ఇదే టైంలో భక్తి హిందూయిజంలో అందరినీ కూడా ఇందులో చేర్చుకున్నప్పటికీ స్త్రీ సమానత్వం రాలేదు. కాబట్టి ట్రైబల్ శక్తి, ట్రైబల్ కల్చర్, ట్రైబల్స్, తాంత్రిసిజం వచ్చింది. స్త్రీనే ఉన్నతమైంది పురుషుల కన్నా అనేటువంటి యొక్క తాంత్రిసిజం, తాంత్రిక్ రిలీజన్, మంత్రతంత్ర రిలీజన్ అంటే ఈ యొక్క హిందూయిజం మరి ట్రైబల్స్ తోటి కలవడంతో, మరి అరణ్యాలను నివసించేటువంటి యొక్క గిరిజనులతోటి, మరి హరిజనులతోటి కలవడంతో, గిరిజనులు హరిజనులు అంటరాని వాళ్ళతోటి కలవడంతో తాంత్రిక్ రిలీజన్, మంత్రతంత్ర రిలీజన్ అనేది ఒకటి వచ్చింది. ఈ మంత్రతంత్ర రిలీజన్లో, మతంలో ఏంటంటే స్త్రీనే ఉన్నతమైంది. గిరిజన మతం స్త్రీనే ఉన్నతమైంది. మ్యాట్రియార్కికల్ డామినేషన్, మదరే ఉన్నతమైంది. నిజంగా కూడా మదరే ఉన్నతం. ఎందుకంటే మదరు అంటే తల్లినే ఉన్నతమైంది. ఎందుకంటే తల్లినే ఫెర్టిలిటీ గాడ్ అంటే ఎవరు? స్త్రీనే ఫెర్టిలిటీ. మరి ఈ సమాజాన్ని ఉత్పత్తి చేసేటువంటి యొక్క జీవి ఏంటి అంటే మదర్ గాడెస్ వర్షిప్ అనేది తాంత్రిసిజంలో మదర్ గాడెస్ వర్షిప్ అనేది వచ్చింది. అది వజ్రాయన బుద్ధిజంలో కూడా వచ్చింది. మహాయాన బుద్ధిజం పోయి వజ్రాయన బుద్ధిజం వచ్చింది. అదేవిధంగా జైనిజంలో కూడా మరి ఈ తాంత్రిక్ వర్షిప్ వచ్చింది. అదేవిధంగా హిందూయిజంలో కూడా స్త్రీనే ఉన్నతమైంది పురుషుని కన్నా అనేది ట్రైబల్ కల్చర్. స్త్రీ ఉన్నత్వము, మంత్రతంత్రాలను నమ్మటం, స్త్రీ శక్తిని నమ్మటం, పురుషాధిక్యాన్ని ద్రోసేసి స్త్రీ శక్తిని నమ్మాలని చెప్పి ప్రచారం వచ్చింది. దాన్నే తాంత్రిక్ రిలీజన్ అంటారు. మంత్రతంత్ర రిలీజన్ లేదా లోయర్ క్లాస్ స్త్రీలు చేసిన స్త్రీలను మరి స్త్రీల తిరుగుబాటు అనవచ్చు, లేదా స్త్రీనే ఉన్నతమైందనే ప్రచారం. శక్తి వర్షిప్, శక్తి, దుర్గా, కాళీ, మరి అవతారాలు, శక్తి అవతారాలు, వివిధ అవతారాలు, అమ్మ తల్లి, ఏది ఈ పోషమ్మ, మారమ్మ, ముత్యాలమ్మ, ఈ అమ్మ తల్లి అంటే లోయర్ ట్రైబల్ జాతుల వాళ్ళు పూజించేటువంటి పోషమ్మ, మారమ్మ, సో అటువంటి యొక్క శక్తిని మరి ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. ఆ విధంగా శక్తి వర్షిప్ వచ్చింది. ఇది ఈ యొక్క తాంత్రిక్ రిలీజన్. వజ్రాయన హిందూయిజంలో, వజ్రాయన హిందూయిజంలో కూడా స్త్రీనే ఉన్నతమైంది అని చెప్పి వచ్చింది. అయినా కూడా దీంట్లో కూడా అగ్రవర్ణాలు లేదా రాజులు దీంట్లో కూడా చేరడంతో ఈ తాంత్రిక్ వర్షిప్లో కూడా, తాంత్రిక్ రిలీజన్లో, మతంలో కూడా స్త్రీ ఆధిపత్యం, స్త్రీ సమానం అని చెప్పినప్పటికీ కూడా ప్యాట్రియార్కికల్ రిలీజన్, పురుషాధిక్యత రిలీజన్ త్రోసివేయలేకపోయింది, రూపుమాపలేకపోయింది. వర్నాకులర్ లాంగ్వేజ్, ప్రజల భాషలో వచ్చినటువంటి భక్తి హిందూయిజం కానీ మరి తాంత్రిక్ రిలీజన్ కానీ స్త్రీ సమానత్వాన్ని చాటినప్పటికీ మరి పురుషాధిక్య సమాజాన్ని త్రోసివేయలేకపోయింది. మరి అదేవిధంగా అందరూ సమానమని ప్రబోధించినా కానీ, అందరూ భక్తుడు భగవంతుని అందు సమానమని మాత్రమే బోధించారు. కానీ ఏది అంటరానితనం కానీ, ఈక్వాలిటీ కానీ, ఈక్వాలిటీ ఓన్లీ భగవంతుని చేరుకోవడానికి మాత్రమే సమానత్వం. కానీ అంటరానితనము కానీ మరి కంప్లీట్ ఈక్వాలిటీ రాలేదు. హైరార్కీ రిలీజన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. బ్రాహ్మణిజాన్ని తోసివేయలేకపోయింది. పితృస్వామ్య వ్యవస్థను తోసివేయలేకపోయింది. హైరార్కీ రిలీజన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. దాన్ని
హైరార్కీ, మత మతం హైరార్కీ హిందూయిజాన్ని త్రోసివేయలేకపోయింది. మరి పితృస్వామ్య వ్యవస్థను రూపుమాపలేకపోయింది. ఈ విధంగా పురాణిక హిందూయిజం కానీ పురాణిక హిందూయిజంలో సమానత్వం అని చెప్పింది కానీ బ్రాహ్మణిజం, వేదిక టెక్స్టులు, వేద గ్రంథాలు, వేదిక రిచువలిజం, బ్రాహ్మిన్ డామినేషన్ మాత్రం కంటిన్యూ అయింది. పురాణిక హిందూయిజంలో బ్రాహ్మిన్ డామినేషన్ కంటిన్యూ అయింది. అందరూ సమానం అని చెప్పింది. ఎక్కడ సమానం అంటే భక్తుడు భగవంతుని చేరుకోవడానికే సమానత్వం కానీ హైరార్కీ రిలీజన్ కంటిన్యూ అయింది. పురాణిక హిందూయిజం, భక్తి హిందూయిజంలో ఏంటి అంటే ఈ హైరార్కీ రిలీజన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు, సప్రెషన్ అప్రెషన్ ఆఫ్ ది బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా, క్యాస్ట్ సిస్టానికి వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రబోధిస్తూ భక్తి హిందూయిజం వచ్చినప్పటికీ దీంట్లో కూడా ఎవరు రాజులు మరి ఉన్నత వర్గాలు దీంట్లో చేరడంతో కంప్లీట్ సమానత్వం రాలేదు. ఏది ఆల్వార్ సెయింట్స్ కానీ నాయనార్ సెయింట్స్ ద్వారా సెయింట్స్ వచ్చినారు, బ్రాహ్మణులు పోయి సెయింట్స్ వచ్చినారు మధ్యవర్తులుగా. మరి ఏమొచ్చింది? ప్రజల భాష వచ్చింది. అంతేగాని వేదాలను తీసేసింది. మరి హైరార్కీ కులమత భేదాలు లేవని చెప్పారు. కానీ పితృస్వామ్య వ్యవస్థ పోయిందా? పోలేదు. భక్తి హిందూయిజం పితృస్వామ్య వ్యవస్థ పోయిందా అంటే పితృస్వామ్య వ్యవస్థ డామినేషన్ కంటిన్యూ. స్త్రీ పురుషులు సమానం అని చెప్పినప్పటికీ కూడా స్త్రీ పురుషులు అందరూ సమానం అని చెప్పి పురుషులు స్త్రీలు అందరూ పాల్గొన్నప్పటికీ కూడా భక్తి హిందూయిజంలో స్త్రీ సమానత్వం సాధించలేదు. దాంతో తాంత్రిక రిలీజన్ అది ఇంకోటి కూడా వచ్చింది. స్త్రీనే ఉన్నతమైందని, శక్తినే ఉన్నతమైందని, అమ్మ తల్లి, ముత్యాలమ్మ, పోషమ్మ, మారమ్మ అని, దుర్గా, కాళీ, ఇవన్నీ మరి ఏది తాంత్రిక మంత్రతంత్రాలు లోయర్ క్లాస్ వాళ్ళు వచ్చారు. లోయర్ క్లాస్ బిలీఫ్ అప్పర్ హ్యాండ్గా వచ్చినప్పటికీ మరి ఇది కూడా పితృస్వామ్య వ్యవస్థను రూపుమాపలేకపోయింది. ఇది కూడా పితృస్వామ్య వ్యవస్థను రూపుమాపలేకపోయింది. అదేవిధంగా మరి సమాజంలో ఉన్నటువంటి ఇనీక్వాలిటీని కూడా, అసమానత్వాన్ని కూడా రూపుమాపలేకపోయింది. సమానత్వం అని చెప్పినప్పటికీ కూడా సమానత్వం దేంట్లో సమానత్వం అని వచ్చింది? భక్తుడు భగవంతుని చేరుకోవడంలో మాత్రమే సమానత్వము. పురుషాధిపత్యాన్ని కంటిన్యూ అయింది. మరి స్త్రీ పురుషులతో సమానం కాలేదు. ఈ యొక్క భక్తి హిందూయిజం ద్వారా కానీ తాంత్రిక రిలీజన్ ద్వారా కానీ స్త్రీ పురుషులతో సమానత్వం కాలేకపోయింది. పురుషాధిక్యతను రూపుమాపలేకపోయింది. అదే కాకుండా ఇంకా దేన్ని రూపుమాపలేదంటే ఇంకా ఏంటి? సమానత్వాన్ని సమాజంలో సమానత్వాన్ని తీసుకురాలేకపోయింది. అందరూ సమానమే, స్త్రీ పురుష భేదం లేదు, కులమత భేదం లేదు అన్నీ చెప్పినప్పటికీ కూడా భక్తుడు భగవంతుని చేరడానికి మాత్రమే సమానత్వం. కానీ నిజమైనటువంటి సమాజంలో సామాజిక వ్యవస్థలో సమానత్వాన్ని సాధించలేకపోయింది. ఏది భక్తి హిందూయిజం కానీ లేదా తాంత్రిక రిలీజన్ కానీ మూఢనమ్మకాలు వచ్చేసినాయి. వజ్రాయన బుద్ధిజం వచ్చింది. మరి ఈ మంత్రతంత్రాలను వచ్చిన శక్తి వర్షకు వచ్చినప్పటికీ మరి స్త్రీ పురుష సమానత్వం కాలేదు. ఆ పితృస్వామ్య వ్యవస్థను ఛాలెంజ్ చేసినప్పటికీ దాన్ని రూపుమాపలేకపోయింది. సమసమాజ స్థాపన కూడా పురుషాధిక్యాన్ని ఛాలెంజ్ చేసింది, బ్రాహ్మణిజాన్ని ఛాలెంజ్ చేసింది. కానీ ఈ యొక్క హైరార్కీ బ్రాహ్మణిజం నెలకొల్పినటువంటి స్థాపించినటువంటి యొక్క తరతమ
భేదాలను రూపుమాపలేకపోయింది. తరతమ భేదాలను రూపుమాపలేదు. కులమత భేదాలను, ఓన్లీ తరతమ భేదాలను భక్తులు భగవంతుని చేరుకోవటానికి మాత్రమే తరతమ భేదాలు లేవని నొక్కి చెప్పింది. కానీ అసలు పితృస్వామ్య వ్యవస్థను రూపుమాపలేకపోయింది. స్త్రీ పురుషులతో సమానము అనేటువంటి దాన్ని మరి కులమత భేదాలను లేకుండా లేనటువంటి సమసమాజాన్ని స్థాపించలేకపోయింది ఈ యొక్క భక్తి హిందూయిజం కానీ మరి తాంత్రిక రిలీజన్ కానీ సమసమాజాన్ని స్థాపించలేక పితృస్వామ్య వ్యవస్థను మరి ఛాలెంజ్ చేసినప్పటికీ, రెండింటిని ఛాలెంజ్ చేసినప్పటికీ సమాజంలో వీటిని రూపుమాపలేకపోయింది. ఆ విధంగా మరి తరతమ భేదాలు లేకుండా చేయలేకపోయింది భక్తి హిందూయిజం కానీ తాంత్రిక రిలీజం కానీ దీన్ని రూపుమాపలేక సమసమాజ స్థాపన సాధించలేకపోయింది. కాకపోతే ఏమైంది, అందరూ సమానం అని చెప్పింది. ఆ విధంగా లోయర్ క్లాస్ వాళ్ళను కొంత రిలీఫ్ జరిగేటట్టు వాళ్ళు కూడా భగవంతుని యొక్క టెంపుల్స్ పోవచ్చు, అంటే ఈ యొక్క దేవుని గుళ్ళకు పోవచ్చు, ఏ దేవుడినైనా కొలవచ్చు, ఏ దేవతనైనా కొలవచ్చు, ఏ దేవుడినైనా కొలవచ్చు, ఏ దేవతనైనా కొలవచ్చు. ఆ విధంగా దేవుణ్ణి కొలవటంలో, దేవతలను కొలవటంలో ట్రైబల్స్ కానీ, మరి అంటరాని వాళ్ళు కానీ, మరి లోయర్ క్యాస్ట్ వాళ్ళు కానీ అందరూ కూడా భగవంతుని కొలిచి ముక్తి మార్గాన్ని పొందవచ్చు అనే దాన్ని మాత్రమే సమానత్వం, దాంట్లో మాత్రమే సమానత్వాన్ని సాధించింది. మిగతా వాటిలో సమానత్వాన్ని సాధించలేకపోయింది, సమసమాజ స్థాపన చేయలేకపోయింది. సమానమైన సామాజిక వ్యవస్థను నెలకొల్పలేకపోయి అంతస్తుల వారి సమాజ వ్యవస్థను అలానే కంటిన్యూ అయింది. పితృస్వామ్య వ్యవస్థ కూడా అలానే కంటిన్యూ అయింది. ఈ విధంగా క్రీస్తు శకం 307 నుంచి 300 క్రీస్తు శకం 300 నుంచి 1206 క్రీస్తు శకం అంటే ముస్లింలు వచ్చేదాకా హిందూ మతంలో వచ్చినటువంటి మార్పుల ద్వారా హిందూ మతం పరాయి మతంలోకి పోకుండా కాలానుగుణంగా మార్పులు చెందుతూ వైదిక బ్రాహ్మణిజాన్ని తీసేసి పురాణిక హిందూయిజం వచ్చింది. బ్రాహ్మణులు కంటిన్యూ అయినరు, సాంస్క్రిట్ లాంగ్వేజ్ కంటిన్యూ, దాని ప్లేస్లో మళ్ళీ భక్తి హిందూయిజం వచ్చింది. మరి దీంట్లో సెయింట్స్ వచ్చినారు, రీజనల్ ప్రాంతీయ భాషలు వచ్చినారు, ఈజీ మోక్ష మార్గాన్ని సాధించి అందరూ సమానం అని చెప్పేది. దాంట్లో తాంత్రిక హిందూయిజం కూడా వచ్చింది, శక్తి వర్షిప్ కూడా వచ్చింది, ట్రైబల్స్ కూడా వచ్చింది. అవి అన్నీ సాధించినప్పటికీ అన్ని మార్పులు వచ్చి ఆ విధంగా హిందూయిజం అనేది కాలానుగుణంగా మార్పులు చెంది అందరినీ కూడా హిందూయిజంలోనే అన్ని వర్గాలను, కులాలను, అన్ని తరతమ భేదాలు లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, కులమత భేదాలు లేకుండా అందరినీ హిందూయిజంలోకి అబ్జర్వ్ చేసుకుంది, అంటే తీసుకోగలిగింది. ఆ విధంగా హిందూయిజంలో నుంచి బయటికి పోకుండా చేయగలిగిందే కానీ పితృస్వామ్య వ్యవస్థను లేకుండా చేయలేదు. చేయలేకపోయింది. కానీ భగవంతుని ముందు భక్తులు అందరూ సమానమే, అందరూ సమానంగా భగవంతుని చేరుకోవచ్చు అని భక్తి మార్గము ఈజీ
సులువైన మోక్ష మార్గాన్ని అందరికీ అందించడం మాత్రం జరిగింది. ఏ తరతమ భేదాలు, స్త్రీ పురుష భేదాలు లేకుండా ముక్తి మార్గాన్ని మాత్రం అందరికీ అందించింది. ఆ విధంగా హిందువులందరినీ ఒకే దాంట్లో చేర్చుకోవటం జరిగింది. కాలానుగుణమైన మార్పులు మతంలో వచ్చి ఆ విధంగా హిందూయిజాన్ని పరిరక్షించగలిగింది. ఈ విధంగా